తెలుగు బుల్లితెరపై చెరగని ముద్ర వేసి ఎంతో ఎత్తుకెదిగిన తొలి తెలుగు వార్తా సమర్పకులు శ్రీ శాంతి స్వరూప్. వార్తా సమర్పకునిగానే కాక వ్యాఖ్యాతగా, సంధానకర్తగా, రచయితగా తమ స్పష్టమైన వాచికంతో మనందరికీ చేరువయ్యారాయన. నేటి తరం వార్తా సమర్పకులందరికీ మార్గదర్శి అయిన శాంతి స్వరూప్ గారు ఈనాటి మన చెప్పాలని ఉంది అతిథి. ఒక మంచి రోజు ప్రవేశించారు. ఇంకా డీడీతో మీకు అనుబంధం మొదలైపోయింది. అది 1983 నవంబర్ 14. ఆ 14కి ఒక నెల రోజుల ముందు మళ్ళీ ఇందిరాగాంధీ గారే ఆవిడ శ్రీకాకుళంలో వరదలేవో వస్తే అది పరిశీలించడానికి పర్యటనకి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వెళ్తున్నారు. అప్పుడు హెచ్కేఎల్ భగత్ గారని ఆయన కేంద్ర సమాచార మంత్రిగా ఉండేవారు. ఆయన వచ్చినప్పుడు వీళ్ళందరూ పేపర్ వాళ్ళు వీళ్ళందరూ అడిగారు, మీరు ఇంకెప్పుడు దూరదర్శన్లో వార్తలు పెట్టరా, ఈ అప్పుడు ఆవులు ఇవే చూపిస్తారా, అది ఇది అని. అంటే అప్పట్లో దూరదర్శన్ మీద ఈ ఒక నింద ఉండేది. అంటే గ్రామస్తుల కోసం ఉపగ్రహ దూరదర్శన్ కేంద్రంగానే కొనసాగించారు అని. ఈ మాట అంటే నేను మేడంకి చెప్పొస్తానని ఎయిర్పోర్ట్లో చెప్పారండి. ఆవిడంది న్యూస్ పడ్నా హై పడదో షురూ కరో అని వెళ్ళిపోయింది. ఈయన వెనక్కి వచ్చేసి యు ఆర్ స్టార్టింగ్ న్యూస్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ అన్నాడు. ఏం పెట్టి స్టార్ట్ చేస్తారు? అక్కడ న్యూస్ చదవటానికి నేను తప్ప ఇంకెవరు లేరు. న్యూస్ ఎడిటర్ లేడు, ప్రొడ్యూసర్ లేడు, ప్రొడక్షన్ అసిస్టెంట్స్ లేరు. అయినా సరే స్టార్ట్ చేయాల్సిందే. ఆయన అంటే నాకు బాగా జ్ఞాపకం, ఆయన ఒక మాట అన్నాడు, న్యూస్ చదివేవాడు ఉన్నాడా అన్నాడు. మీ దగ్గర తెలుగు న్యూస్ పేపర్స్ వస్తాయి కదా అన్నాడు, అవి ఇచ్చి చదవమన్నాను. దట్స్ హౌ స్టార్టెడ్. ఈ మాటలు ఎక్కడన్నారో చెప్పిన ఈసీఐఎల్ గారి చైర్మన్ రూమ్ లో జరిగింది. నాకు లోపలైతే అసలు పిచ్చి గంతులు వేయాలనిపించింది అన్నమాట. ఇలాగైనా వచ్చేసిందో వచ్చింది. మా వాళ్ళందరూ ఎలా చేస్తాం అలాగే చేస్తాం. అప్పుడు ఈ తక్కిన ఈ పత్రికా రంగంలో అనుభవం ఉన్న పెద్దలందరినీ పిలిచి వాళ్ళు మనకి అప్పుడు పీటీఐ అని ఉండేది, ఇప్పటికీ ఉంది. పీటీఐ అండ్ ఆర్ఎన్ఏ అని ఉంటాయి. వాళ్ళు టెలిప్రింటర్ అని ఉంటుంది, సమాచారాన్ని 24 గంటలు ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వ్యవస్థ మారింది అనుకోండి. అవి చూసి ఇంగ్లీష్లో వస్తుంది, అది అనువాదం చేయాలి. అనువాదం చేయడానికి వరదాచారి గారు లాంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కూడా వచ్చేవారు. మేము మొట్టమొదట న్యూస్ చదివిన రోజు ఆయన అనువాదం చేశారు. ఫస్ట్ లైవ్ లో మీరు చదివారు? మీకు గుర్తుందా ఫస్ట్ చదివిన న్యూస్? ఒక చెప్పండి మా కోసం ఒకటి. ఆ రోజు నవంబర్ 14 బాలల దినోత్సవం. తర్వాత బాలల చలనచిత్రోత్సవం కూడా జరిగింది. బాలల దినోత్సవం ఏమో మన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. చలనచిత్రోత్సవం మన లలిత కళాతరుణంలో జరిగింది. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వార్తలకి ముందు ప్రధానమంత్రి ప్రత్యేకంగా తెలుగు వాళ్ళని ఉద్దేశించి ఒక సందేశం పంపించారు. ఆ సందేశాన్ని నాతో పాటు, అంటే ఆవిడ మా ఉద్యోగి కాదు, ఆంధ్ర బ్యాంక్లో పనిచేసేవారు, శోభాశంకర్ గారు నుండి ఆవిడ ఆ సందేశం చదివారు. ఇది ఇందిరాగాంధీ. తర్వాత ముఖ్యాంశాలు నేను చదివాను. అది అంటే తలుచుకుంటే కొంచెం ఒళ్ళు గగురు పడుస్తుంది. ఇది నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బాలల దినోత్సవ సందర్భంగా హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం బాలల దినోత్సవాన్ని నిర్వహించింది. నగరంలోని లలిత కళాతోరణంలో బాలల చలనచిత్రోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు ప్రారంభించారు అని ఇంకో 2 ఐటమ్స్ ఉన్నాయి. కానీ నేను చెప్పిన వీటికి ఈ విజువల్స్కి 15 నిమిషాలకి ఈ 2 ఐటమ్స్కి అయిపోయింది. ఏం చేశారు మరి? వార్తలు సమాప్తం. నమస్కారం. మళ్ళీ ముఖ్యాంశాలు ఒకసారి. ఇది మీ డిసిషన్ మీకు చెప్తుండేవారా వెనకాల నుంచి ఇలా చెప్పండి? ఇయర్ ఫోన్ ఉండేది కాదు. అప్పుడు మాకు ఫ్లోర్ మేనేజర్ అని ఉంటాడు, అతను మూగ సైకిల్తో చెప్తాడు. మన మూగాడు అదో పెద్ద ఎక్సర్సైజ్. ఇప్పుడు అంటే అది మొదటి రోజు కాదు, తర్వాత అనుకోండి, మొదటి రోజు కూడా తనే ఉంటాడు. మాకు టెలిప్రాంప్టర్ లేదు, ఇయర్ ఫోన్ లేవు, ఎదురుగుండా ఇతడు ఉంటాడు, పక్కన కెమెరామెన్ ఉంటారు, కెమెరాను చూడాలి. నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నట్టుగా అలా కెమెరా చూస్తూ చెప్పాలి.
దృష్టి మరల్చకూడదు. అయితే ఏంటి, ఈ కెమెరా పక్కన నిలబడి అతను సంజ్ఞలు చేస్తుంటాడు. ఒక 6 ఐటమ్స్ అనుకోండి, టైం అయిపోతుంది, నేను 3వ చదువుతున్నాను అంటే 3వది కట్ చేసి 6కి వెళ్ళు అని వాడి భావం. అది నాకు అర్థంగా, నేను వాడిని చూస్తున్నట్టు కనపడకూడదు, నాకు అర్థం. ఇక్కడ కింద ఇలా అనుకుంటూ 6వది తీసి చదవాలి. అదొక పెద్ద విన్యాసంలా ఉండేది. అది వార్తలు చేసిన తర్వాత అదో పెద్ద ఏదో సాధించామన్న భ్రమ. అలా నవంబర్ 14, 1983 మొదలైందండి. మీ కళ్ళు నెరవేరింది న్యూస్ చదవాలన్నది. అక్కడ నుంచి ఇంకా న్యూస్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అండి, మొత్తం స్టూడియో అంతా వాళ్ళు పండగలాగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే నేనే కాదు, అందరూ కూడా ఎదురు లైవ్ దట్ మీరు ఒక ట్రెండ్ సెట్టింగ్. మీ చదివిందే ఫస్ట్ తెలుగు న్యూస్, దాంతో యూర్ ట్రెండ్ సెట్టర్ అక్కడ. అలా ఏం లేదండి. ఇప్పుడు దారిలేని మైదానంలో మొదట నడిచిన వాడనమాట. మొదటగా నడవటం అన్నది వాడికి దక్కిన అదృష్టం. అందులో మనం చేసిన గొప్పతనం ఏం లేదు. ఆ అవకాశం రావటం అన్నది. కానీ ఈ న్యూస్ బులెటిన్ సినిమా మధ్యలో అప్పుడప్పుడు ముఖ్యాంశాలు చెప్తుండేవారు. ప్రజలు ఏమన్నా కొంచెం తిట్టుకుంటుండాలో చేసేవారు సినిమా మధ్యలో? ఉంటారు, నాకు వినపడలేదు. అంతేనా? ఇప్పుడు అడిగినా లేదు సార్, మేము చాలా వార్తలు బాగా చెప్పేవారు, మీరు వింటామని. అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అసలు సినిమా మధ్యలో ఎందుకు పెట్టేవారు అంటే 7ంటికి వార్తలు ప్రసారం చేయాలి. సో సినిమా ఉన్నా ఏమున్నా మధ్యలో ఆపి ఒక డిసిప్లిన్ ఉండేది. కేవలం వార్తలకే కాదు, సినిమా ప్రసారానికి కూడా ఒక క్రమశిక్షణ ఉండేది. అసలు మీరు ఆ రోజుల్లో ఎప్పుడైనా ఊహించారండి టెలివిజన్ ఇంత దూరం వెళ్ళిపోతుంది, ఇలా ఇంకా ఒక భాగం అయిపోతుంది జీవితంలో ప్రజలకి అనేది? మీరు చక్కటి మాట అడిగారమ్మా. నేను ఊహించడం కాదు, వాదించాను అవుతుంది అని. అది కూడా ఎవరితో అని అడగండి, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారితో. ఆయన్ని ఇంటర్వ్యూకి స్టూడియోకి పిలిచాం. సరే, అంతకుముందు 2 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టూడియోకి వెళ్ళి ఆయనతో మాట్లాడాం. ఆయన అడిగారు, మీరు ఏమైనా ప్రశ్నలు రాసుకొచ్చారా అని. లేదు మాస్టర్ గారు. అంటే మీ ఇష్టం ఉన్న అడిగేస్తారా అన్నాడు. అంటే మీకు కష్టం కలగకుండా అడుగుతాను సార్ అని. అంటే నీకు మాటలు బాగా వచ్చు అన్నాడు. అంటే లేదు సార్. ఇంటికి వెళ్తే ఆతిథ్యం చాలా చక్కగా ఇచ్చారు. తర్వాత ఆయన స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేసి ఆయనేమో సినిమా మనిషి, నేను టెలివిజన్ మనిషి. ఆయన అంటారు సినిమా ఎప్పటికీ దాని ప్రభావం కోల్పోదు అంటారు. నేనంటాను ప్రభావం కోల్పోవటం వేరు, ప్రభావం చూపించేది టెలివిజన్. రానున్న తరం టెలివిజన్ది. ఇది చర్చిలో వాగ్యుద్ధం లాగా కొంచెం వాదించి తర్వాత మర్యాద అని చెప్పి నేను తగ్గి, సార్ అప్పుడైనా కూడా సినిమా ప్రభావం ఉంటుంది అంటే ఆయన కూడా అర్థం చేసుకుని అక్కడితో ఆగారు. ఇవాళ జరుగుతున్నది అది. ఇవాళ 10ల సంఖ్యలో ఛానల్స్ వచ్చాయి. దేశవ్యాప్తంగా చూస్తే 100ల సంఖ్యలో. మీ దూరదర్శన్ రోజుల్ని బాగా మిస్ అవుతుంటారా? ఎక్కువ ఎవరిని మిస్ అవుతారు మీరు? అంటే సంస్థతో పాటు నా జీవిత భాగస్వామి మీకు తెలిసే ఉంటుంది, రోజారాణి గారు. తను కూడా నాతో పాటు దూరదర్శన్లో మొదటి నుంచి ఉద్యోగం చేసింది, అనౌన్సర్గా చేసింది. తను స్వతహాగా నృత్య కళాకారిణి. నటరాజ రామకృష్ణ గారి దగ్గర నేర్చుకుంది, ప్రదర్శనలు ఇచ్చేది. చదువు మీద నృత్యం మీద ఎంతటి ఆసక్తి అంటే ఉద్యోగంలో చేరి మా బాబులిద్దరూ పుట్టిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత స్టడీ లీవ్ పెట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డాన్స్లో MA చేసింది. చిన్నతనంలో 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నటశేఖర్ కృష్ణ గారు హీరోగా వేసిన మొట్టమొదటి సినిమా ఉంది, తేనె మనసులు అని, ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్ట్. దాంట్లో అందరూ కొత్త వాళ్ళని తీసుకున్నారు. రోజా అందులో చిన్న పాపగా నటించింది. చిన్ని అని పిలుస్తారు. అది 100 రోజులు ఆడింది అప్పుడు. చైల్డ్ యాక్టర్స్ అయితే తర్వాత కూడా సినిమాల్లో వెయ్యమని అడిగారు. వ్యక్తిగా తనకి ఆ సినిమా వాతావరణం నచ్చల, అందుకని చేయనంది. డాన్స్ నేర్చుకుంది. మీకు ఎదురుగా ఎలా పరిచయం డీడీలోన? ఇందాక మీతో అన్నాను చూసారా, రేడియోలో ఉద్యోగం వదిలేసిన తర్వాత ఈ వాణిజ్య ప్రకటనలు చేసేవాళ్ళని. అక్కడ వాణిజ్య ప్రకటనలో గొంతు అరవివ్వటానికి తను కూడా వచ్చేది. ఈ మన ఉపగ్రహ దూరదర్శన్ ప్రారంభమైనప్పుడు నాకు వార్తలకి ఉద్యోగం వచ్చింది, తనకి అనౌన్సర్గా ఉద్యోగం వచ్చింది. తర్వాత వాళ్ళు కూడా చిక్కడపల్లిలోనే ఉండేవాళ్ళు. మేము కలిసి
మాకు చిన్నప్పటి నుంచి కూడా శశిధర్ అని ఓ స్నేహితుడు ఉండేవాడు. మేము ముగ్గురం కలిసి ఒకే ఆటోలో ఇంటికి వచ్చేవాళ్ళం, సోమాజిగూడ నుంచి చిక్కడపల్లికి. మెల్లిగా ఆ ప్రయాణం పరిచయంగా మారి, నేను ప్రణయం అని పెద్దగా పేరు ఎట్టలేను, ప్రణయం అయింది. అంటే ఆ ప్రణయం స్టెప్ టక్కుని దాటి పెళ్ళైపోయింది. ప్రళయాలు ఏమి రాలేదా? పెద్దవాళ్ళు ఏమి దానికి వచ్చిన గమ్మత్తు. సరే ఇది ఎంతండి ఓ యాడ్ని అర్థం. తర్వాత బయటికి వెళ్ళేవాళ్ళం, కాఫీలు టీ తాగేవాళ్ళం, కలిసి భోజనం చేసేవాళ్ళం. ఒకరోజు సికింద్రాబాద్లో ఒక రెస్టారెంట్కి కలిసి వెళ్ళాం. అక్కడ భోజనం చేసి బయటకు వచ్చాం. బయటకు వస్తుంటే నాకు తెలిసిన ఒక రంజీ క్రికెట్ ప్లేయర్ ఒకతను ఉన్నాడు. ఆంధ్ర బ్యాంక్లో అతను ఏజిఎం, మెహర్ బాబా అతని పేరు, నా చిన్నప్పటి ఫ్రెండ్. నేను కలిసి క్రికెట్ ఆడేవాడిని. అతను ఎదురొచ్చాడు, నా పక్కన తను నిలబడింది. అప్పుడే తను మమ్మల్ని ఇద్దరిని చేసి, ఏం శాంతి బాగున్నావా? బాగున్నాను. తను నెక్స్ట్ ప్రశ్న ఏం వేస్తాడు అన్నది నేను ముందు ఊహించుకున్నాను. అంటే తను ఎవరో అని అడుగుతాడు. మరి ఆ పిచ్చి ఎలా వచ్చిందో తెలియదు, ఆ ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. తను ఏమీ అడగలేదండి, అడగకుండా చెప్పాను నాకు కాబోయే భార్య. అమ్మో, మీరు హీరోనే అయితే. చెప్పటం అయితే చెప్పాను. అవునా, మరి డేట్ ఎప్పుడు అన్నాడు. ఇంకా ఫిక్స్ కాలేదు. ఆవిడ ఎక్స్ప్రెషన్ ఏంటి అక్కడ అప్పుడు? మరి ఆవిడ సైలెంట్ గా ఉంది, ఏమనలా. అంటే పెళ్లి ఎప్పుడు అన్నాడు. ఇంకా డేట్ కాలేదంటే తప్పకుండా పెళ్లి వస్తాము. సరే వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత చూస్తే నాకు చేతుల నిండా చెమటలు పట్టున్నాయి. చెప్పేశారు కానీ ఇప్పుడు తను లాగి పగలగొట్టే హక్కు ఉంది తనకి. చెప్పలేదు, అడగలేదు, తన అభిప్రాయం కనుక్కోలేదు. లోపల మీకు కొంత పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి ఆవిడ దగ్గర నుంచి, ఉన్నాయి. లేకపోతే ధైర్యం చేయలేరు. సో మెల్లిగా చూసారు ఆవిడ వంక. 2 అడుగులు వేసాను, మౌనంగా వేసాను. ఆటో పిలిచాను. పిలిచి ఆటో ఎక్కబోయే ముందు ఒక్క మాట అడిగింది, నేను కాదంటే ఏమైపోయేవాడివి అని. సమాధానం ఏది? అంతే. అంతకు మించి పెళ్లి గురించి మేము మాట్లాడుకున్నది లేదు. ఆవిడ కూడా ఎస్ చాలా అందంగా చెప్పారు. కాదనలేదు కదా. కాదనలేదు, అవునంటాం కూడా చాలా గంభీరంగా అన్నారు. కాదంటే నువ్వేమైపోయేవాడివే. తర్వాత మేమిద్దరం వెళ్ళి ఇద్దరు ఇళ్లలో చెప్పాం. ప్రేమ కథ సఫలం అయింది. ప్రేమ కథ సఫలం. అంటే మీరు ఆన్ స్క్రీన్ అవి కనిపించేవారు కదా, సో చాలా క్రేజ్ అది ఉండేది. సో మీకు విమెన్ ఫోకస్ మీ మీద ఉంటుండేదా? అంటే ఫ్యాన్స్ ఉండేవారా, విమెన్ ఫ్యాన్స్? అవి పలకరించే వాళ్ళు ఉండేది. ఒక అపప్రద కూడా ఉండేది. అప్పుడులో ఏమైందంటే మా పెళ్ళైన కొత్తల్లో ఈ పత్రికలు, సినిమా పత్రికల్లో కూడా ఈ వార్తను వేశారు. వాళ్ళు వెయ్యటం ఎలా వేశారు? వార్తలు చదివే ఛాన్సర్ వివాహం అయింది, దూరదర్శన్లో చదివే అనౌన్సర్ని చేసుకున్నాడు అని మెద్రాస్లో కూడా వేశారు. సంతోషమే, ఆనందం, కొంచెం గర్వం, ఛాతి, చాలా గొప్ప విషయం అదే. కానీ ఆవిడ పేరు వేయలే. సో అక్కడ 2-3 అనౌన్సర్లు ఎవరికి వాళ్ళు. ఈ ఎవరికి వాళ్ళతో పాటు వచ్చిన గొడవ ఏంటంటే, ఇది బహుశా మన మానవ సమాజంలో ఉండేటువంటి ఒక తత్వం. అవతల వాళ్ళ గురించి తప్పుగా, రుణాత్మకంగా, అంటే నెగిటివ్గా మాట్లాడితే మనకి ఆసక్తి ఎక్కువ అవుతుంది. ఒక అపప్రద ఏంటంటే, అది మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు, 2 భార్యలు ఉన్నారు. వచ్చింది కదా, అందుకే కూపి లాగడానికి అక్కడికి వెళ్ళారు. దీని పర్యవసానం ఎంత ఇదిగా ఉందంటే, మా పెద్దబాబు పుట్టిన తర్వాత వాడికి 2వ ఏడో ఎంతో, మేము చిక్కడపల్లిలోని సుదర్శన్ అని థియేటర్ ఉంది, ఓ జనం లేని సినిమాకి వెళ్ళాం. ఎందుకంటే వీడు అల్లరి చేస్తాడు. నేను, నా పక్కన రోజా, తన ఒళ్ళో వాడు కూర్చున్నాను. ఇంటర్వెల్ వచ్చింది, వాడికి ఏమైనా తెద్దామని నేను లేస్తే మా ఎదురుగుండా 2 రోజుల ముందు ఒక 4-5 ఆడవాళ్ళు కూర్చున్నారు. మమ్మల్ని చూసి లేచి వచ్చారు. వాళ్ళు సీరియస్గా వచ్చి, సార్ మిమ్మల్ని టీవీలో చూస్తాను సాంసరఫ్ గారు అంటే, మంచిదమ్మా నమస్కారం. అంటే మీ భార్య పలానా ఆవిడ కదండి అని. నేను వాళ్ళకి తను రోజారాండి, నేను ఎవరో నా భార్య అయితే నా పక్కన ఉంటుంది కానీ ఎక్కడ ఉంటుంది. సారీ అండి అని వెళ్ళిపోయారు. పాపం ఈవిడ బాగానే తీసుకునేవారా రోజా గారు? ఏమనలే, తర్వాత సినిమా చూద్దాం వెళ్ళిపోదామా అంది. నేను జీవితంలో తనని తప్ప
ఇంకో భాగస్వామిని తెలియదు. దేవుడు తను తీసుకుపోయినాడు తప్పితే. చాలా గ్రేట్ లాస్ అండి అది మాత్రం. అంటే తను చాలా అసలు నిజానికి డాన్స్లో పిహెచ్డి చేస్తా అంది. ఎంఏ చేసేసింది, పిహెచ్డి చేస్తా అంది. అయితే ఎంఏ చేస్తున్న రోజుల్లో నాకు ఒక కష్టం వచ్చింది. తను రాసిన ఎస్సేలన్నీ నన్ను చదివి వినమనేది. నీ డాన్స్ నథింగ్ నువ్వు వినాల్సిందే అని. అంటే నువ్వు పిహెచ్డి చేస్తా అంటే ఒక కండిషన్ పెట్టా, నీ ఎస్సేలు నేను విన్నావు, నన్ను వినమని చెప్పొద్దు, నువ్వు పిహెచ్డికి అదేమైనా చేసుకో అంటే చదివాను. అప్పటికి పిల్లలిద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. కానీ ఆ పిహెచ్డి చేసే లోపలే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ధర్మ సూక్ష్మాల ప్రోగ్రామ్ కి ముందు తర్వాత మీలో చేంజ్ ఉందంటారా? మీరు డీడీలో చాలా బాగా నిర్వహించేవారు ధర్మ సూక్ష్మాలు. చేంజ్ అంటే ఎలా? అంటే వ్యక్తిగా మీలో మార్పు ఏమైనా వచ్చింది? అవన్నీ వినడం వల్ల కొంత ఆధ్యాత్మికంగా డెవలప్ అవడం కానీ, లేకపోతే మానసికంగా కొంత మార్పు? ఇక్కడ ఒక చిన్న నేపథ్యం చెప్తాను. అంటే అడిగినప్పుడల్లా నేపథ్యం అని నేను సుత్తేస్తున్నాను. చెప్పండి సార్. నా చిన్నప్పటి నుంచి ఉన్న జీవితం నాకు ఒక వేదాంత ధోరణిని అలవర్చింది. 7 ఏళ్ల వయసులో బాగా ఉన్నత విద్య చదివి అత్యంత హోదాలో ఉన్న తండ్రిని పోగొట్టుకున్నాను. దానికి నేను చేసింది ఏం లేదు. నాన్నగారు పడిపోయారు, చనిపోయారు. తర్వాత మా అన్నయ్య, తను ఉస్మానియా యూనివర్సిటీలో చేసేవారు, హైడ్రోజియాలజిస్ట్. తను ఏరి కోరి మా వదిన్ని చేసుకున్నాడు. ఆవిడ బాటనీ ప్రొఫెసరు. వాళ్ళిద్దరూ కలిసి కేవలం 3 ఏళ్లే కాపురం చేశారు. 35వ ఏట మా అన్నయ్య గుండెపోటు వచ్చిపోయాడు. వాళ్ళకు పాపాయి. దాన్ని నేను ఈ భుజాల మీద పెట్టుకుని పెంచాను. దానికి తండ్రి తెలియదు, బాబాయ్ తెలుసు. తర్వాత మా నాన్నగారు పోయేటప్పటికి మా అమ్మ గర్భంతో ఉంది. మా చెల్లి అలా తమ్ముడు చెల్లి నాకంటే ఒక ఏడాది తమ్ముడు పుట్టాడు. వాడు తండ్రిని కూడా చూడలే. వాడు మన స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో జనరల్ మేనేజర్గా చేసేవాడు. వాడికి 2 కమల పిల్లలు. వాడు 39వ ఏట గుండెపోటుతో పోయాడు. నాకు అర్థం కాలే, ఏంటిది? చెట్టుకి అది భూమి నుంచి నీరు తీసుకుని పెరుగుతూ ఉంటుంది, పూలు పూచి పళ్ళు కాస్తే మనకి నిండుగా ఉంటుంది. చూస్తుండగానే ఒక కొమ్మ విరిగిపోతే ఒక కొమ్మ విరుగుతుంది, రెండో కొమ్మ, చెట్టు బోసిపోతున్నట్టుంటుంది. ఈ బోసితనం మెల్లిగా నాలో తెలియని వేదాంత ధోరణిని అలవాటు చేసింది. ఇది కొద్దిగా గొప్ప నా రచనల్లో ఇది అయ్యేది. డీడీలో మీరు మర్చిపోలేని అనుభూతి ఏంటండి? మీరు చేసిన ప్రోగ్రామ్స్ లో కానీ ఏదైనా, అంటే మీ ఫస్ట్ న్యూస్ రీడింగ్ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ కాకుండా మీరు కలుసుకున్న గొప్ప వ్యక్తులు కానీ? ఒకళ్ళని కాదండి, రాజకీయాలు కానీ, సినిమా రంగం కానీ, వ్యాపార రంగంలో పెద్దలందరినీ స్టూడియోకి పిలిచేవారు, పరిచయం చేసేవాళ్ళు. నాకున్న ఒక పొగరుమోత లక్షణం ఏంటంటే ఇంటర్వ్యూకి ముందు తయారు కాకపోవటం. ఇప్పుడు మాట వరుసకి రామలక్ష్మి గారిని ఇంటర్వ్యూకి పిలిచారు. వాళ్ళు పిలిచేటప్పుడు నాకు 4 ముక్కలు చెప్తారు. వారు ఫలానా ఫలానా ఫలానా. వచ్చి కూర్చున్న తర్వాత మాటల సందర్భంలో విషయం రావడమే కానీ ఊట బావిలోంచి విషయం తీసుకోవటమే. మాటల బావి అంట, ఊట బావి. ముందే కూర్చుని ప్రశ్నలు రాసేసుకుని కాగితం, అదే ఒక విధంగా పొగరు. మరి అమ్మో, మీరు అలా పొగరంటే మా అందరికి అదే ఉందనుకోవాలి. మేమందరం కూడా కొంచెం అలాగే. నేను అమ్మాయి ఏంటంటే అలా స్వేచ్ఛగా ఉంటే చాలా తనేమంటాం స్వచ్ఛంగా ఉంటుందని. లేకపోతే ఒక చట్టంలో బిగించినట్టు ఉంటుంది. ఏమండి మీ పేరేంటి, మీరు ఎప్పుడు మొదటిసారి అలా కాకుండా స్వేచ్ఛగా, అంటే కొత్తగా విహంగం వచ్చి ఎగురుతున్నటువంటి పక్షికి ఎంత ఆనందపడుతుందో ఇంటర్వ్యూ కూడా అలా సాగాలని నా అభిప్రాయం. అలా చేసేవాడిని. ఒకళ్ళు కాదు, నేను ఇందాక మీతో అన్నాను చూడండి, నాగేశ్వరరావు గారితో, ఆయన ముందు నేను కుర్రాడిని. ఆయన సంస్కారవంతుడు కాబట్టి ఆయన వాదించినా ఇచ్చేయకుండా మాట్లాడకుండా ఆయన మాట్లాడి ఇచ్చేసి అయిపోయిన తర్వాత చూసి మీ మీద విమర్శలు వచ్చేవండి, మీరు న్యూస్ ఇలా చదువుతున్నారు. ఎందుకంటే ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ కొంచెం జోక్స్ వేయడం అలాంటివి ఉంటుంటాయి. బ్రహ్మాండంగా. మీరు అంటే నాతో నేరుగా అనేవాళ్ళు కాదు, స్టేబుల్ గా కూర్చొని న్యూస్ చదువుతారు. ఓకే. తర్వాత అంటే నాకు తెలిసి నాకు వినపడ్డటువంటి వ్యాఖ్యలు, ఈనాటి వార్తల్లో ఎవరిదైనా మరణ వార్త ఉంది అనే విషయం ఆ వార్త రాకముందే సాన్సర్ మొహం చూస్తే తెలుస్తుంది. సో ఈ కామెంట్స్ ఏవి మిమ్మల్ని పెద్దగా బాధ చేసేవి కాదు కదా, వచ్చేవి. ఇందాక చెప్పాను చూసారా,
నా వైవాహిక జీవితం గురించి అంత పెద్ద అపనింద వస్తే తను బాధపడేది. అంటే స్త్రీగా, మహిళగా నింద కదా, నువ్వెందుకు ఖండించావు అని. అంటే నన్ను రోజా అన్న కొద్దీ ఎక్కువ చేస్తారు. ఇప్పుడైనా మీరు అనుకుంటారా, ఫీల్ అవుతుంటారా అప్పుడు చేయవలసిందేమో, రోజాగా చెప్పినట్టుగా చేయవలసిందని ఎప్పుడైనా పశ్చాత్తాపడుతుంటారా? ఆహా, అంటే దాని గురించి ఆలోచించను కానీ తన మీద నాకు గౌరవం ఎక్కువ అవుతుంది. తను అలా అన్నదే కానీ పట్టుబడి పోట్లాడలా. నువ్వు ఖండించవచ్చు కదా అంది. నేను ఇందాక చెబితే నేను సినిమా హాల్లో జరిగిందని, అప్పుడైనా వాళ్ళ మీద అరవచ్చు, ఏమనలే. ఇంటర్వెల్ తర్వాత చూద్దాం వెళ్ళిపోదామా అంది. నీ ఇష్టం అంటే నా చూద్దాం కూర్చోండి అంతే. తను నిండు నదిలా ఉండేదండి. నిండు నదికి ఒక గొప్ప సామ్యం ఉంది. మనం ఈ ఒడ్డున ఉండి అటువైపు చూస్తే అది సమతలంగా ఉన్న ఒక బల్లలా కనబడుతుంది. లోపల రాళ్ళున్నాయో, కోతులున్నాయో, రవ్వలున్నాయో తెలియదు. తన వ్యక్తిత్వం అలా ఉండేది. సో మీరు ఇప్పుడు ఈ రోజు ఉన్న యాంకర్స్ తో చూస్తే ఒక్క న్యూస్ చదవడమే కాకుండా అన్ని రకాల రోల్స్, అటు అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేశారు, ఇంట్రొడ్యూస్ చేశారు. ఒకటి డాన్స్, రెండు పాట పాడటం. పాట కూడా ఇప్పుడు పాడలేదా? పాడలేదు. అంటే పాడితే కొట్టేవారేమో కదా. మరి రోజా గారికి డాన్స్ వచ్చు కదా, అందుకే చేయలేదు. మీకు ఎవరు నేర్పించడానికి ఏం ప్రయత్నాలు అవి చేయలేదా? పిల్లలకు కూడా ట్రై చేయలే. ఇద్దరు మగ పిల్లలు ఇంజనీరింగ్కి వెళ్ళారు. వాళ్ళకి ఎందుకో టెలివిజన్ వైపు కూడా మక్కువ లేదు, రాలేదు. నేనే ఈ పిచ్చి వదలక కొన్ని సినిమాల్లో కూడా ప్రయత్నాలు చేసి. మీరు యాక్ట్ చేసిన సినిమాలు ఏంటండి? రెండు ఉన్నాయి, అవి విడుదలకు నోచుకోలే. అయ్యో. ఇప్పుడు మరి ఏంటండి మీ కాలక్షేపం ఏంటి? రిటైర్డ్ లైఫ్ ఏం చేస్తున్నారు? అంటే ఎక్కువగా అంటే ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఇప్పుడు రాయాలన్న ఆసక్తి కూడా తగ్గిపోయింది. దానికి కారణం అంటే నేను ఎవరి మీద పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గింది. ఇప్పుడు వస్తున్నటువంటి పత్రికలు కూడా గతంలో ఉన్నటువంటి స్థాయిలో లేవు. వారపత్రికలు చూడండి, సాహిత్య విలువలు కూడా తగ్గిపోయినాయి కదా. మరి మళ్ళీ మనం అదే నిందలోకి వస్తాం. అవి కూడా సినిమాలు, సినిమా తారలు, వాళ్ళు కట్టుకునే చీరలు, చేసేటువంటి ఎక్సర్సైజులు, ఈ ఫేస్బుక్లు, బ్లాగ్లు ఇప్పుడు కొంచెం కొద్దిగా మళ్ళీ ఆ జనరేషన్ కి హెల్ప్ అవుతున్నట్టుగా కనబడుతుంది బయట. మీరు వాడుతుంటారా సోషల్ మీడియా? అది మీరు ఫేస్బుక్ లో ఉంటాను కానీ నాకు భయం ఏంటంటే అవి కూడా దురుపయోగం అవుతున్నాయి ఎక్కువ. తర్వాత అందులో వచ్చేటువంటి సమాచారం 100కి 90 నమ్మ తగనివి. అంటే ఒకటే తల్లి, ఇవాళ ప్రతి మాధ్యమాన్ని కూడా ఎంత చక్కగా మంచిగా వాడచ్చు, చెడుగా వాడచ్చు, చెడుకు వాడుకుంటున్నారు. ఎలా దుర్వినియోగం అవుతుందో చూస్తున్నాం మనం. నోట్లు రద్దు చేస్తే పాత నోట్లను ఎలా మాయ చేయొచ్చో చూపించారు. కొత్త నోట్లు ప్రజలకు రాకముందు కొంతమంది కోట్లలో చేరిపోయినాయి, అందుకు దారులు చూపించారు. దొంగతనం ఎలా చేయాలో కూడా చూపిస్తున్నారు. బాగుంది సార్, ఎన్నో అనుభవాలు మీవి. ఎంత తెలుసుకున్నా ఇంకా చాలా ఉంటుంది తెలుసుకోవాల్సింది. చాలా బాగుంది సార్, మీ గురించి ఇన్ని విషయాలు తెలుసుకోవడం. మీతో మాట్లాడటం నాకు చాలా చాలా ఆనందం. ఇన్ని జ్ఞాపకాలని మళ్ళీ పాత బావిలోంచి తోడుకుని, బావి నీళ్ళు కాదు, ఒక నదీ ప్రవాహం, ఒకటి బావి కూడా కాదు, అలాంటిది చక్కగా అవకాశం ఇచ్చిన మీకు, సంస్థ వారికి, స్వామి గారికి మరొక్కసారి. తెలుగులో ఒక మాట ఉందండి, ప్రణిపాతములు అన్నాను, అది అలాగే 5-10 చేయు అంటారు. 5-10 చేయు అని అంటే నమస్కరించండి. అలా 10కి 100 సార్లు నమస్కరిస్తూ సెలవు. చాలా థ్యాంక్స్ గారు. థ్యాంక్ యూ.